దేవుని పరిశుద్ధ నామాన్ని బట్టి కుడి వచ్చిన మీ అందరికి వందనాలు. సౌత్ లాలగూడ బ్యాప్టిస్ట్ చర్చ్ యూత్ ఫెలోషిప్ వారికి, యూత్ డైరెక్టర్ గారికి, అదేవిధంగా సంఘ కాపరికి, సంఘ పెద్దలకు వందనాలు తెలియజేస్తుంటున్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చాలా సంవత్సరాల క్రితం వచ్చాను సౌత్ లాలగూడ బ్యాప్టిస్ట్ చర్చ్కి. అది యూత్ మీటింగ్కే వచ్చాము. మా చర్చ్ నుండి యవనస్తులను తీసుకొని రసల్పుర బ్యాప్టిస్ట్ చర్చ్ నుండి రావడం జరిగింది. మళ్ళా చాలా సంవత్సరాల తర్వాత ఈ దినం ఈ విధంగా రావడానికి దేవుడు అవకాశం అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఈ సంవత్సరం యవనస్తులు ఒక ప్రణాళికబద్ధంగా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని అజయ్ బ్రదర్ తెలియజేయడం జరిగింది. కనుక ఏం చెప్పాలో కూడా ముందుగానే నిర్ణయించి ఒక సిస్టమేటిక్గా మేము వాక్యాన్ని నేర్చుకుంటున్నామన్న ఈ సంవత్సరం మీరు కూడా మాకు ఈ విషయాల మీద మాట్లాడండి అని చెప్పడం జరిగింది. వాక్యాన్ని క్రమబద్ధంగా నేర్చుకోవడం చాలా శ్రేష్టమైనది ఈ రోజులలో. అది దేవుడు మీకు అనుగ్రహించినందుకు నిజంగా దేవునికి కూడా వందనాలు. రైట్, ఈరోజు మనము ధ్యానం చేసేటువంటి టాపిక్ వచ్చేసి రిపెంటెన్స్, లేక పశ్చాత్తాపము, మారు మనస్సు. ఈ విషయాలు మనకేం కొత్త కాదు. క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా రిపెంటెన్స్ అనేటువంటి విషయము, లేక పశ్చాత్తాపము, మారు మనస్సు అనేటువంటి విషయాలు కొత్త కాదు. సండే స్కూల్ దగ్గర నుండి దాదాపుగా వింటూనే ఉంటాం. పిల్లలుగా ఉన్నప్పటి నుండి వింటూనే ఉంటాం. ఇంకా మన ఆత్మీయ జీవితం కొనసాగుతున్న అన్ని రోజులు ఖచ్చితంగా మన విశ్వాస యాత్ర వీటి మీదనే ముడిపడి ఉంటుంది. మారు మనసు, పశ్చాత్తాపము, తర్వాత వ్యక్తిగత ఆత్మీయ ఎదుగుదల అంతా కూడా ఈ రెండు విషయాల మీద ఆధారపడుతూ వాక్యానుసారంగా మనము కొనసాగుతూ ఉంటాం. రైట్, మనము పశ్చాత్తాపం గురించి తెలుసుకోవడానికి ముందుగా ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము 2 కొరింథీ 7వ అధ్యాయము 8వ వచనం నుండి 11 వచనాల వరకు కలిగిన లేఖన భాగాన్ని నేను చదువుతాను. దయచేసి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వారందరూ కూడా తెరచి చూడాల్సిందిగా మనం చేస్తుంటున్నాను. నేను రాసిన పత్రిక వలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారం కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టనని తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడతారని సంతోషించడం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందుతారని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్టం పొందకుండుటకై దైవచిత్తానుసారముగా దుఃఖపడితిరి. దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయను. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించనో చురుడి. ఆ కార్యమును గురించి సమస్త విషయంలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరచుకుంటిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన దేవ, కృపాసత్ సంపూడ మీకు వందనాలు. చదవబడిన లేఖన భావం నీ చేతులకు అప్పగిస్తుంటున్నాం. ఈ వాక్యభావం ద్వారా ఈ సాయంకాలం వేళ మీరు మాతో మాట్లాడమని మీ హస్తంలోకి అప్పచెప్పుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చదివినటువంటి ఈ లేఖన భాగంలో దైవ చిత్తానుసారమైన దుఃఖము, లోకానుసారమైన దుఃఖము, 2 దుఃఖముల గురించి చూసాం. అయితే దీనికంటే ముందుగా మారు మనసు, పశ్చాత్తాపము గురించి తెలుసుకోవడానికంటే ముందు అసలు ఎందుకు మారు మనసు పొందాలి, లేక ఎందుకు పశ్చాత్తాపడాలి? మీరు దుఃఖపడ్డారని విషయం నాకు తెలిసింది,
మిమ్మల్ని బాధ పెట్టానని నాకు తెలుసు, మీరు దుఃఖపడి మారు మనసు పొందారనేటువంటి విషయం తెలిసిన తర్వాత నేను సంతోషపడ్డాను అనేటువంటి విషయాన్ని పౌలు భక్తుడు కొరంతి సంఘంను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. పౌలు భక్తుడు కొరంతి సంఘానికి లెటర్స్ రాసినప్పుడు అది తీతు వలన టైటస్ ద్వారా పంపించాడు. పంపించిన తర్వాత ఎలా ఉంటుందో, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని చాలా గందరగోళంతో, బాధతో వెయిట్ చేస్తున్నాడు టైటస్ కొరకు. వెయిట్ చేసి ఆయన ఇంకా టోటల్గా మరలా సమాచారము తీసుకొని రాకముందే ఈయనే కొంచెం దూరం వెళ్ళి మాసిదోనియా వరకు వెళ్ళి టైటస్ను కలుసుకున్నాడు. అంటే చాలా వేగిరముగా కలుసుకోవాలి, ఎందుకంటే నేను రాసినటువంటి విషయాలు వాళ్ళను బాధ పెట్టే విషయాలు నేను డీల్ చేశాను. ఆ విషయాల్లో చెప్పినటువంటి విషయాలు కొంచెం కఠోరమైనవి. వారు ఈ విషయంలో బుద్ధి తెచ్చుకుంటే మంచిది అనే విషయాలు రాశాడు కనుక దాని కొరకు టైటస్ రాకముందే ఈయనే కొంచెం దూరం వెళ్ళి ఆయన కొరకు వెయిట్ చేస్తూ, ఆయన రాగానే ఆయన వచ్చినటువంటి విధానాన్ని బట్టి నేను ఆదరణ పొందాను, తీతు రాక వలన నేను ఆదరణ పొందాను అనే విషయాన్ని చెబుతూ, మీరు దుఃఖపడ్డారనేటువంటి విషయం నాకు అర్థమైంది, మీరు దుఃఖపడి మారు మనసు పొందారని నేను సంతోషిస్తున్నాను అనే విషయాన్ని చెప్తున్నాడు. వాళ్ళు దుఃఖపడితే ఈయన ఎందుకు సంతోషిస్తున్నాడు? అసలు దుఃఖపడాల్సిందేనా? ఎందుకు దుఃఖపడాలి? ఎందుకు ఏడవాలి? ఎందుకు పశ్చాత్తాపడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషి ఖచ్చితంగా ఏడవాలా? ఆ ఏడుపు కూడా దైవ చిత్తానుసారంగా ఏడవాలా? ఎందుకు ఏడవాలి అనే విషయాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని విషయంలో ఏడవాలో మనకు అర్థం కావాలా. అదేంటనంటే పాపం గురించి మనకు అర్థం కావాలా. పశ్చాత్తాపడడానికంటే ముందు పాపం అంటే ఏంటో మనకు అర్థం కావాలి. పాపం అంటే ఏంటో మనకు అర్థం కావాలంటే దేవుడు ఎవరో మనకు అర్థం కావాలా. ఎందుకంటే పాపాన్ని బట్టబయలు చేసేది దేవుడే. పాపాన్ని ఏ మానవుడు కూడా కనిపెట్టలేడు. పాపాన్ని దాని మూలాల్లో నుంచి రూట్లో నుంచి తీసుకొచ్చేవాడు దేవుడు మాత్రమే. కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పాపం గురించి అర్థం కావాలి. పాపం గురించి అర్థం కావాలంటే దేవుని గురించి అర్థం కావాలి. ఏడబ్ల్యూ టోజర్ అనేటువంటి దైవజనుడు ఒక మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే, నీవు విశ్వసిస్తున్న దేవుడు, నీవు ఆరాధిస్తున్న దేవుడు ఏమై ఉన్నాడో అది నీకు సరిగ్గా అర్థమైతే నీ ఆరాధన భావం సరిగ్గా ఉంటుంది. నీ ఆరాధన భావం సరిగ్గా ఉంటే నీ జీవిత విధానం సరిగ్గా ఉంటుంది అని అన్నాడు. నిజమే, మనం విశ్వసిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం వెంబడిస్తున్న దేవుడు ఏమై ఉన్నాడో ఆ విషయాలు సరిగ్గా మనకు అర్థమయ్యాయా అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చాలామందికి దేవుడు ఎవరో అర్థం కారు. దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన గుణలక్షణాలు ఎలాంటివో, ఆయన ఎంత ఉన్నతుడో అనే విషయము చాలామందికి సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు కనుక వాళ్ళ ఆరాధన భావం కూడా దేవుని పట్ల సరిగ్గా ఉండదు. దేవుని గౌరవించే విధానం సరిగ్గా ఉండదు. దేవుని ఆరాధించే విధానం సరిగ్గా ఉండదు. దేవునికి ఇచ్చే విలువ కూడా సరిగ్గా ఉండదు. కనుక జీవిత విధానం కూడా సరిగ్గా ఉండదు. కనుక మొట్టమొదటిగా దేవుడు ఏమై ఉన్నాడో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలా. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి గుణలక్షణాలు కలిగినటువంటి వాడు, ఏమై ఉన్నాడు అసలు ఆయన? చాలాసార్లు దేవుణ్ణి చాలా తగ్గించేస్తాం మనం. దేవుడు అనగానే ఏమనుకుంటామంటే, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి ఈ సమయంలో. దేవుని కొరకు మనమా, మన కొరకు దేవుడా? సింపుల్ ప్రశ్ననే. దేవుని కొరకు మనమా, మన కొరకు దేవుడా? అందరు చెప్తలేరు, ఇక్కడ సహోదరులు చెప్తుంటున్నారు. దేవుని కొరకు మనమా, మన కొరకు దేవుడా? దేవుని కొరకే మనం. మీరు రైట్ ఆన్సర్ చెప్పారు. దేవుని కొరకే మనం, మన కొరకు దేవుడు కాదు. చాలామంది ఏమనుకుంటారంటే, మన కొరకు దేవుడు, మనం ప్రార్థన చేస్తే అన్ని చేసి పెట్టాలా, నేను ఇది అడిగితే నాకు తలనొస్తుంది అనగానే తలనొప్పి తగ్గించాలా, అప్పుల బాధలు ఎక్కువైనాయంటే అప్పులు తీర్చేసేయాలా, అంటే నాకు ఒక సర్వెంట్ లాగా అని అనుకుంటారు. దేవుని పట్ల చాలా సంకుచిత దృక్పథాలు కలిగినటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. దేవుని కొరకే మనం, అంటే ఆయన మహిమ కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తులో ప్రేమ చేత తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక
మనము దేవుని కొరకు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోకపోతే దేవుణ్ణి చాలా సెకండ్ కేటగిరీలో పెట్టి దేవుడు చాలా అధముడు, మానవుడు అయిన నేనే అధికుడను అనేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాం మనం. దేవుడు అధికుడు, మనము అధములము అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. అంటే మనం చాలా ఏమంటారండి, దేవుని కంటే అసలు దేవునితో పోల్చుకునేంత సత్తా కానీ ఆ జ్ఞానం కానీ మనకు లేదు. దేవుడు అంత అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి వాడు. గుణలక్షణాలను బట్టి కనుక చూసినట్లయితే దేవుడు పరిశుద్ధుడు, దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన నిరాకారుడు. ఆయన గురించి చూస్తే 23 గుణలక్షణాలను చూస్తాం దేవుని గురించి. దేవుడు ఏమై ఉన్నాడో ఆ విషయాలను అర్థం చేసుకోవడానికి. కనుక దేవుడు ఏమై ఉన్నాడో అది మనకు సరిగ్గా అర్థమైతే మన ఆరాధన భావం సరిగ్గా ఉంటుంది. మన ఆరాధన భావం సరిగ్గా ఉంటే మన జీవిత విధానం కూడా సరిగ్గా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో కనుక చూసినట్లయితే దేవుడు మనకంటే ఉన్నతుడు. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా దేవుని కనుదృష్టిలో ఆయన దుష్టత్వము చూడలేనంత శ్రేష్టమైనది ఆయన కనుదృష్టి. అంత గొప్ప దేవుడు ఆయన. ఇంకా లేఖన భాగంలో కనుక గమనించినట్లయితే దేవుడు ఎంత ప్యూరిటీ కలిగినటువంటి వాడు, ఎంత పరిశుద్ధుడు అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే తన దూతల యందు కూడా ఆయన లోపములు కనుగొనేటువంటి వాడు. దూతలు కూడా ఆయన దగ్గర అంత పర్ఫెక్ట్ కాదు. దూతలలో కూడా ఆయన లోపములు కనిపెట్టేటువంటి వాడు. ఆకాశ వైశాల్యం కూడా ఆయన దృష్టికి పవిత్రమైనది కాదు. యోబు గ్రంథం 15:15 ప్రకారంగా ఆకాశ వైశాల్యం కూడా దేవుని దృష్టికి పవిత్రం కాదు, దాంట్లో కూడా లోపాలుంటాయి అనే విషయాన్ని మనం చూస్తుంటున్నాం. అంటే దేవుడు మనకంటే అతీతుడై ఉన్నటువంటి వాడు. ఆయన దృష్టిలో పాపం ఎలాంటిది అనే స్థితి గనక మనం వచ్చినట్లయితే చాలా తీవ్రమైనది. దేవుడు పాపాన్ని చాలా సీరియస్ తీసుకుంటాడు. దేవుడు పాపాన్ని చూడనట్టుగా ఎప్పుడు ఉండడు. పాపాన్ని చాలా తీవ్రంగా తీసుకుంటాడు. దేవుని కోణంలో నుండి పాపాన్ని గనక మనము చూసినట్లయితే ఆయన తన దూతలలో లోపాలు వెతికేటువంటి వాడు, అంటే లోపాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కనుగొనేటువంటి వాడు. ఆకాశ వైశాల్యం కూడా ఆయన దృష్టికి పవిత్రమైనది కాదు. అయితే దేవుడు అంతరంద్రంలో సత్యము కోరేటువంటి వాడు. మన జీవితంలో మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. అదే సందర్భంలో దేవుడు పాపాన్ని అంతరంగికంగా కూడా పరీక్షించేటువంటి వాడు. ఒక మనిషిని ఎగ్జామిన్ చేయాలంటే, అంటే ఈ భౌతిక శరీరానికి ఉన్నటువంటి అనారోగ్యాన్ని తెలుసుకోవాలనంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు అనేక రకాల టెస్టులు రాసి నీ బాడీకి లేకపోతే నీ శరీరానికి ఎలాంటి అనారోగ్యం ఉందో తెలియజేయవచ్చు. ఇంటర్నల్గా అంటే లోపల ఉన్నటువంటి అవయవాలకు కూడా ఏమైనా అనారోగ్యం ఉంటే స్కానింగ్ ద్వారా తెలియజేయవచ్చు. కానీ అంతరంగికంగా ఉన్నటువంటి నీ హృదయంలో ఉండేటువంటి విషయాలు, నీ హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని ఏ డాక్టర్ కూడా బయటకు తీసుకురాలేడు. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కదా, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు అనేటువంటి విషయాన్ని మనము బైబిల్లో చూస్తున్నాం అన్నమాట. అంటే హృదయాన్ని ఎవడు కనిపెట్టలేడు. హృదయంలో ఉండేటువంటి విషయాలను ఎవరు బయటకు తీసుకురాలేరు. అది కేవలము దేవుడు మాత్రమే దాన్ని పరిశీలన చేస్తాడు, పరీక్షిస్తాడు. ఈ హృదయాన్ని పరిశీలన చేసి దాన్ని ఎగ్జామిన్ చేసి దాన్ని స్కాన్ చేసిన తర్వాత ఈ హృదయంలో ఉండేటువంటి రోగాలు ఎన్ని ఉన్నాయి అనే విషయాలు దేవుడు మాత్రమే బయట పెట్టగలడు. ఒకసారి చూద్దాం, చూడండి. దేవుడు హృదయాన్ని స్కాన్ చేసినప్పుడు అందులో ఎన్ని రకాల రోగాలు బయటపడ్డాయో మనకు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కదా. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21వ వచనం నుండి చదువుదాం, చూడండి. నేను చదువుతాను, మీరు కూడా గమనించాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను.
21 నుండి, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రునిగా చేయునని ఆయన చెప్పాను. నిజంగా హృదయం లోపల ఉన్నటువంటి పాపాల చిట్ట దేవుడు స్కాన్ చేసి దాన్ని బయటకు తీసుకొస్తున్నాడు. ఇది యూనివర్సల్గా మానవునికి ఉన్నటువంటి అనారోగ్యం అనేటువంటి పాపం అండి. ఇది ఏ ఒక్క కొంతమంది వ్యక్తులకు కాదు, ఇది ప్రతి వ్యక్తికి అతని హృదయాన్ని ఎగ్జామిన్ చేస్తే అతని హృదయంలో నుండి వచ్చేటువంటి పాపాలు ఇవి ఏ మానవుడు కూడా దీనిని బయటకు తీసుకురాలేడు. నీ హృదయంలో ఉండేటువంటి విషయాలను నేను చెప్పలేను. ఇన్ని రకాల పాపాలు మానవుని హృదయంలో నుండి బయటకు వస్తాయి. ఇది ఎవరు ఎగ్జామిన్ చేసేది, దీన్ని ఎవరు స్కాన్ చేస్తారు దీని అంటే జీవం కలిగినటువంటి దేవుడు మాత్రమే. ఆయన ఎగ్జామిన్ చేసినప్పుడు ఆ లోపల నుండి వచ్చేటువంటి పాపాలు, దొంగతనాలు, కృత్రిమములు, వ్యభిచారములు, కామ వికారములు, ఇవన్నీ కూడా మనుషుని లోపల నుండి వచ్చి మనుషుణ్ణి అపవిత్రం చేస్తాయి అనేటువంటి విషయాన్ని చూస్తుంటే, అంటే దేవుడు పాపాన్ని ఎక్కడి నుండి తీసుకొస్తున్నాడో మనం చూస్తూ ఉంటున్నాం. మనం కేవలము ఎంతవరకు పాపాన్ని పరిగణలోకి తీసుకుంటామంటే, పాపం చేసిన తర్వాత, ఆ పాపం బయట పడిన తర్వాత, ఆ పాపం బయటపడి ఇతరులకు తెలిసిన తర్వాతనే ఆ పాపాన్ని పరిగణలోనికి తీసుకుంటాం. కానీ దేవుడు ఆ పాపం ఇంకా బయటకు రాక మునిపే, ఆ పాపము హృదయంలో నువ్వు ఆలోచిస్తుండగానే దాన్ని పరిగణలోనికి తీసుకొని దానికి తీర్పు తీర్చేటువంటి వాడు. అందుకే పశ్చాత్తాపం అవసరం. నీ పాపం యొక్క తీవ్రత నీకు అర్థమైతే పశ్చాత్తాపడకుండా ఉండలేవు, మారు మనసు పొందకుండా ఉండలేవు. ఇంత ఘోరమైన హృదయం కలిగినటువంటి వ్యక్తులం మనము. ఇన్ని రకాల రోగాలు ఉన్నాయి, దీనికి ఎవడు చికిత్స చేయగలడు? ఇట్టి పాపముల నుండి నిన్ను ఎవడు విడిపింపగలడు అంటే దేవుడు మాత్రమే విడిపించగలడు. ఆయనకు మాత్రమే సాధ్యం అది. ఇన్ని రకాల రోగాలను, హృదయంలో ఉండేటువంటి పాపాలను మానవులు ఎవరు కూడా బయటకు తీసుకురాలేరు. కానీ దేవుడు బయటకు తీసుకొచ్చి, అంటే పోస్ట్ మార్టం చేసి, ఇదిగో నీ హృదయంలో ఇన్ని రకాల రోగాలు ఉన్నాయి, ఇవి నిన్ను అపవిత్రునిగా చేస్తాయి, ఇవి నిన్ను నరక ప్రాప్తునిగా చేస్తాయి అనే విషయాన్ని దేవుడు పదే పదే గుర్తు చేస్తూ ఉంటున్నాడు. పాపము ఎంత తీవ్రమైనదంటే, పాపము మానవునికి ఎంత నష్టం తీసుకొచ్చిందంటే, పాపము ప్రపంచం అంతటి మీదకి తీసుకొచ్చినటువంటి నష్టం అంతా ఇంత కాదు. పాపాన్ని చాలా సింపుల్గా తీసుకుంటాం మనం. పాపాన్ని మనము దాన్ని కప్పేసి మోడర్న్ యుగంలో ఉన్నాం కనుక పాపము దేవుడు చూసి చూడనట్టుగా ఊరుకుంటాడులే అని అనుకుంటాం మనం చాలా సందర్భాల్లో. చిన్న పాపము, పెద్ద పాపము అని మనము వాటికి పేర్లు పెడుతూ ఉంటాం. ఈ రోజులలో ఎవరు చేస్తలేరండి పాపము, చెయ్యనోళ్ళు ఎవరున్నారు అని మనము దాంతో రాజీ పడిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దేవుని దృష్టిలో ఎంత మాత్రం పాపాన్ని సింపుల్గా తీసుకోడు దేవుడు. సిన్ ఈజ్ సీరియస్. ఖచ్చితంగా దానికి పర్యవసానాలు ఉంటాయి. నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో నువ్వు ఏ పాపాన్నైతే మోస్తున్నావో, ఏ పాపానికైతే రాజీ పడ్డావో, ఏ పాపాన్నైతే దేవుని సన్నిధానంలో ఒప్పుకోకుండా ఇంకా దాన్ని క్యారీ చేస్తూ నీ జీవితం బాగానే ఉందని భ్రమలో ఉన్నావో, దాని గురించి దేవుడు ఒక దినాన లెక్క అడుగుతాడు. జేసీ రాయల్ అనేటువంటి వ్యక్తి ఒక బుక్ రాశాడు. మీరు దేవుని చిత్తమైతే ఆ పుస్తకం చదవండి. పరిశుద్ధత, హోలీ మీద రాశాడు. దాంట్లో ఫస్ట్ చాప్టర్ సిన్, పాపము, 28 పేజీలు రాశాడండి పాపం గురించి. నాకు భయమైంది, నిజం చెప్తున్నాను. ఈ మోడర్న్ యుగంలో మానవుడు చాలా సాంకేతిక పరంగా అభివృద్ధి పొందాడు, చాలా టెక్నాలజీని కనిపెడుతున్నాడు, ఎక్కడికో వెళ్ళిపోయింది మానవుని జ్ఞానం అని మనం భ్రమసిపోతున్నాం. కానీ పాపం విషయంలో ఎంత దీనస్థితిలోనికి మానవుడు వెళ్ళాడో అనే విషయాన్ని చాలామంది ఆలోచించడం లేదు. జేసీ రాయల్ అంటాడు,
అసలు ఒకవైపు బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల వైపు చూస్తే లగ్జరీగా జీవితాన్ని జీవిస్తూ విచ్చలవిడి పాపాన్ని చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే సందర్భంలో మారుమూల ప్రాంతాల్లో, ఆఫ్రికా ఖండంలో ఎక్కడో అడవులలో ఏంటంటే మోడ్రన్ యుగానికి చాలా దూరంగా ఉన్నటువంటి ప్రదేశాలను కూడా నేను చూశాను. అక్కడ కూడా ఇంతకంటే ఎక్కువ పాపం ఉంది అని అంటాడు. పాపము యూనివర్సల్గా విశ్వవ్యాప్తమైనది. పాపము ఇక్కడ ఉంది ఇక్కడ లేదు అనేటువంటిది లేదు. పాపము చాలా తీవ్రమైనది. పాపము అన్ని ప్రదేశాలకు వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కరిలో ఉంది పాపం. అంటే మనిషి జీవితాన్ని నాశనం చేసేది పాపము. ఈ పాపమే నీ జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. ఈ పాపం ద్వారానే నీవు నరకానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ పాపాన్ని నువ్వు ఒప్పుకోవడానికి ప్రయత్నం చేసి ఆ పాపాన్ని విడిచిపెడితే, పశ్చాత్తాపపడి మారు మనసు పొందితే దేవుడు నిన్ను క్షమించి తన బిడ్డగా చేసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైనటువంటి మారు మనసును కలగజేస్తుంది అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని గురించి నువ్వు ఆలోచన చేస్తుంటే, నీ క్రైస్తవ విశ్వాస జీవితం ఏ విధంగా కొనసాగుతుందో ఒకసారి నిన్ను నీవే పరీక్షలో చేసుకో. నీలో ఎన్ని రకాల లోపాలు ఉన్నాయో. నీ లోపాలు బయట పడాలి అని అంటే నువ్వు చేయాల్సిందా, నేను చేయాల్సిన పని ఏంటో తెలుసా? మనమందరం చేయాల్సిన పని ఏంటో తెలుసా? వాక్యాన్ని చదవడం. దీనికి ఎంత దగ్గర అవుతామో, ఈ వాక్యం అనే అద్దం దగ్గరికి పదే నువ్వు ఎన్నిసార్లు దీని దగ్గరికి వస్తావో నీ జీవితాన్ని అది చూపిస్తుంది. దీనికి దగ్గరికి రాకుండా నీవు వాక్యానికి దూరం అయిపోయి నీ ఇష్టానుసారంగా నీ జీవితాన్ని కొనసాగిస్తుంటే నీ లోపాలు లోపంగా కనబడవు. నీ జీవితం బాగానే ఉంది కదా అని అనుకుంటావు. ఈ రోజులలో చాలామంది క్రైస్తవులు ఒక సర్వే చేశారట అమెరికాలో. ఎంతమంది బైబిల్ చదువుతున్నారు బిలీవర్స్ అని చూస్తే 90% మంది క్రైస్తవులు బైబిల్ చదవడం లేదట. 90% అండి బైబిలే చదవడం లేదంట. క్రమబద్ధంగా ఒకవేళ బైబిల్ చదవాల్సి వస్తే, బైబిల్ చదివారని మనల్ని క్వశ్చన్ చేస్తే మనం ఇచ్చే ఆన్సర్ క్యాలెండర్లో చదివాము. క్యాలెండర్లో ఎట్లా చదువుతాము అని అంటే ఆ రోజుకున్నటువంటి అది చదువుకొని అట్లా, అంటే మనం చాలా బిజీ కదా, దేవునికి అంత సమయం ఇచ్చేంత సమయం మన దగ్గర ఉండదు. కనుక అట్లా అది సంతృప్తి పడుతున్నామంట. సంతృప్తి పడిపోయి భక్తిలో మేము పర్వాలేదని అనుకుంటున్నాం. ఒకవేళ బైబిల్ చదవాల్సి వస్తే ఎవరన్నా ఫోర్స్ చేసి బైబిల్ చదవండి అని చెప్తే అట్లా ఆ రోజు బైబిల్ ఇట్లా ఓపెన్ చేసి ఏది వస్తే అది చదివి అందరితోనే సంతృప్తి పడిపోవడం. ఇలా ఉంటే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగవు. నీ జీవితం ఏ విధంగా ఉందో నీకు అర్థం కాదు. దేవుడు ఎవరో నీకు అర్థం కాదు. నీ పాపం ఎంత తీవ్రమైనదో నీకు అర్థం కాదు. పశ్చాత్తాపడాలి అనే విషయం కూడా నీకు స్పృహలోనికి రాదు. అయితే మేమేం చేసామంటే మా చర్చ్లో కూడా మేము అడిగాం, బైబిల్ ఎంతమంది చదువుతున్నారంటే మా చర్చ్ చాలా చిన్నది, 30 మంది మాత్రమే కూడుకుంటాం మేము. ఆ 30 మందిలో ఒక నలుగురు లేక 5 చేతులు లేపారు లాస్ట్ ఇయర్. అయితే మేమేం చేసామంటే ఈ సంవత్సరం బైబిల్ ఎట్లా చదివించడం నేర్పించాలి వీళ్ళకు అని ఈ సంవత్సరం క్యాలెండర్ ప్రింట్ చేసేటప్పుడే డిసెంబర్లోనే క్యాలెండర్లో రైట్ సైడ్ ఒక భాగంన బైబిల్ పోర్షన్ ఇచ్చాం. 1 ఇయర్లో బైబిల్ కంప్లీట్ ఎలా చేయాలి అని. ఈరోజు మా దినభాగం 2వ కొరింథీ ఆఖరి అధ్యాయాలు అయిపోయాయి. రేపు గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ప్రారంభమవుతుంది. మా చర్చ్ మెంబర్స్ని ఎవ్రీ సండే అడుగుతున్నాను, బైబిల్ చదువుతున్నారా, ఫాలో అవుతున్నారా? పాస్టర్గా నా బాధ్యత బైబిల్ చదవమని చెప్పడం. మీరు దాన్ని వినియోగించుకుంటే అది మీకు ఆశీర్వాదం, వినియోగించుకోకపోతే మీరే లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది అనే విషయం చెప్పి బతిమలాడుకుంటున్నాం సంఘ సభ్యులను. అంటే పాస్టర్గా నా పని అదే కనుక బైబిల్ చదవండి, మీ జీవితాలను క్రీస్తులో కట్టుకోండి అనే విషయాన్ని మా సంఘస్థులకు తెలియజేశాను. మీకు కూడా తెలియజేస్తున్నాను, బైబిల్ చదవండి. చాలామంది బైబిల్ చదవలేని స్థితిలో ఉన్నారు. ఒక ట్రూ క్రిస్టియన్ బైబిల్ చదవకుండా ఎలా ఉండగలడు?
ట్రూ క్రిస్టియన్ ఖచ్చితంగా బైబిల్ చదవాలి. నువ్వు బైబిల్ చదవకుండా క్రైస్తవుడి అని పేరు చెప్పుకుంటే సరిపోదు. బైబిల్ ప్రమాణాలకు అనుగుణంగా నీ జీవితాన్ని లీడ్ చేసినప్పుడే కదా నువ్వు నిజమైన క్రైస్తవునిగా ఉంటావు. కనుక నీకు నీ పాపం గురించి నీకు అర్థం కావాలంటే బైబిల్ చదవాలి. దేవుని గురించి నీకు అర్థం కావాలంటే బైబిల్ చదవాలి. క్రమం తప్పకుండా చదవాలి. ఒక క్రమశిక్షణతో కూడినటువంటి వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు నీకు అర్థమవుతుంది. ఇంకో భక్తుడు ఏమంటాడంటే, థామస్ వాట్సన్ అనేటువంటి దైవజనుడు ఏమంటాడంటే, నీవు వెలుగు దగ్గరికి ఎంత దగ్గరవుతావో అంత నీ జీవితం బట్టబయలవుతుంది అనే విషయాన్ని చెప్తాడు. అంటే వెలుగు దగ్గరికి ఎంత దగ్గరికి వెళ్తావో అప్పుడు ప్రతి సూక్ష్మమైన చిన్న చిన్న సెల్స్ కూడా కనబడతాయి కదా. అదేవిధంగా నువ్వు వాక్యం దగ్గరికి ఎంత దగ్గరికి వెళ్తావో అంత నీ జీవితం అసహ్యకరంగా కనబడుతుంది. అర్థమవుతుందండి? మనం ఏమనుకుంటాం, వెలుగు దగ్గరికి వెళ్ళినప్పుడు బాగా కనబడుతుంది అనుకుంటాం. కానీ వాక్యమైన వెలుగు దగ్గరికి నువ్వు ఎంత దగ్గర వెళ్తావో ఎంత అల్పమైనది నా జీవితం, అయ్యో నేను వాక్యానికి అనుగుణమైనటువంటి జీవితాన్ని ఇంకా జీవించలేని స్థితిలోనికి వెళ్ళిపోతున్నానే అనేటువంటి అసంతృప్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక అసంతృప్తి మంచిది, గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మికంగా సంతృప్తి ఉండొద్దు. నేను బాగున్నానులే అని ఎప్పుడు అనుకోవద్దు. వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ఇంకా నాలో లోపాలు ఉన్నాయి, ఇంకా నేను నా వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచుకోవాలి అనేటువంటి అసంతృప్తితో మనము వాక్యాన్ని చదువుతూ దేవుని దగ్గరికి వెళ్తూ ఆయన సహవాసంలోనికి మనం ముందుకు సాగినప్పుడు మనము ఆధ్యాత్మికంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ సాయంకాల సమయంలో మనకు పాపం యొక్క తీవ్రత అర్థం కావాలి, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అసలు పాపం ఎక్కడి నుండి ప్రారంభమైంది, మానవుని యొక్క జీవితంలోనికి ఎలా వచ్చింది అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, మన పితరుడు ఆది మానవుడైనటువంటి ఆదాము ద్వారా మనకు పాపము సంక్రమించింది. ఆయన దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆయన ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఆయన పాపం చేశాడు. ఆ పాపానికి జీతంగా వచ్చినటువంటి మరణము అనగా దేవుని సన్నిధానం నుండి వెలివేయబడ్డాడు. ఆ పాపము మన మీదికి దిగి వచ్చింది. మనం ప్రతి మూలల్లో అది నిండిపోయింది. ఆ పాపము నుండి మనం విడిపింపబడాలి అని అంటే పశ్చాత్తాపపడాల్సిందే. థామస్ వాట్సన్ అనేటువంటి ఒక దైవజనుడు ఏమంటాడంటే, ఇప్పుడు ఏడవకపోతే ఎల్లకాలం ఏడవాల్సి వస్తుంది, ఇప్పుడు దుఃఖపడకపోతే ఎల్లప్పుడు దుఃఖపడాల్సి వస్తుంది. ఇప్పుడు నీ పాపముల గురించి నువ్వు పశ్చాత్తాప పడకపోతే నిత్యత్వాలకు నిత్యత్వాలు ఏడవాల్సి వస్తుంది. ఎలానో తెలుసా అండి? ఇప్పుడు కనుక నీ పాపాన్ని నువ్వు గుర్తు చేసుకొని, దేవుని వాక్యం నీ పాపం నీకు గుర్తు చేసినప్పుడు ఆ పాపాన్ని యథార్థంగా ఒప్పుకొని, లార్డ్ నేను పాపిని, నన్ను క్షమించండి అని దేవుని సన్నిధానంలో ఏడ్చి ఒప్పుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవుని చిత్తానుసారంగా జీవిస్తే అది మంచిది. ఒకవేళ ఇప్పుడు ఏడవలేదు అనుకోండి, నిత్యత్వాలకు నిత్యత్వాలు ఏడవాల్సి వస్తుందని అంటే అర్థం ఏంటనంటే, బైబిల్ గ్రంథంలో ఒక సన్నివేశం ఉంది కదా, ధనవంతుడు లాజరు ఇద్దరు చనిపోయారు. ఇక్కడ భూమి మీద బతికున్నప్పుడు ఒకే ప్లేస్లో బ్రతికారు. కానీ మరణ అనంతర జీవితం, వారు చనిపోయిన తర్వాత వాళ్ళ గమ్యాలు మారిపోయాయి. ఒక ఆయన అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు దేవదూతల ద్వారా కొనిపోబడ్డాడు. ఒక ఆయన, చెప్పండి మనకు అందరికి తెలిసిన స్టోరీసే కదా, పాతాళంలో వేదన పడుతున్నాడు. పాతాళంలో హాయి ఉండదు. అక్కడ వేదన పడుతూ కేకలు వేస్తూ, తండ్రివైన అబ్రహామా నా యందు జాలిపడి కనికరపడి ఆ లాజరు చిటికన వేలి కొనుతో కొన్ని వాటర్ పంపించు అని బతిమలాడుకుంటున్నాడు. ఇప్పుడు నీ పాపాల గురించి ఏడవకపోతే ధనవంతుడు పాతాళంలో వేదన పడుతున్నట్టుగా, అరచి కేకలు వేస్తున్నట్టుగా, దుఃఖపడుతున్నట్టుగా నిత్యత్వాలకు నిత్యత్వాలు ఏడవాల్సి వస్తుంది. బీ సీరియస్. ఎందుకంటే పాపం చాలా తీవ్రమైనది. నీ జీవితాన్ని మార్చుకోకపోతే, నువ్వు పశ్చాత్తాపడకపోతే, నువ్వు దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలిగి ఉండకపోతే
నిత్యత్వాలకు నిత్యత్వాలు ఏడవాల్సి వస్తుంది. పరలోకము నిత్యత్వమే, నరకము కూడా నిత్యత్వమే. పరలోకం ఒకటే నిత్యత్వం, నరకం నిత్యత్వం అని కాదని కాదు. నరకం కూడా నిత్యత్వాలకు నిత్యత్వాలు కాలుతూనే ఉండేటువంటి ప్రదేశం అది. పరలోకము నిత్యత్వాలకు నిత్యత్వాలు, సంతోషం, సమాధానం, దేవుని అందలి ఆనందముతో ఉండేటువంటిది. రెండు ప్రాంతాలు. ఈ నరకం నుండి తప్పించుకోవాలి అని అంటే మొట్టమొదటిది ప్రభు అయిన యేసుక్రీస్తు నామందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసము, పశ్చాత్తాపము రెండు కలగలిపి ఉంటాయన్నమాట. ఇవి రెండు లేకుండా జరగదు పశ్చాత్తాపం అనేటువంటి విషయము. దానికంటే ముందుగా మనము మన పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడాలనేటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు భక్తుడు కొరంతి సంఘానికి తెలియజేస్తూ, మీరు దైవ చిత్తానుసారముగా దుఃఖపడ్డారు, అది రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటున్నాడు. కనుక ఈ సాయంకాల సమయంలో యవనస్తులమైనటువంటి మనం, నీ జీవితం గురించి నీకంటే ఎక్కువ ఎవరికి తెలియదు. నీకే తెలుసు, నీ దేవునికే తెలుసు, మరొకరికి తెలియదు. ఒకవేళ ఏడవలసి వస్తే, దుఃఖపడాల్సి వస్తే దేని గురించి దుఃఖపడతామండి మనం? అసలు ఈ రోజులలో చాలా తక్కువ ఏడవడము. అది చర్చికొచ్చి ఏడవడం అని అంటే ఇంకా అదొక వింతలాగా అనిపిస్తుంది. ఎందుకు ఏడుస్తారు? అసలు ఏడుపు ఎందుకు వస్తుంది మనకి? ఒకవేళ ఏడవాల్సి వస్తే దేని కొరకు ఏడుస్తాం? నువ్వు అనుకున్నది జరగనప్పుడు, నిరాశ నిస్పృహలలో ఉన్నప్పుడు, బాధలు అనారోగ్యాలు ఎదురైనప్పుడు, అప్పుడు ఆపద మొక్కులు వస్తాయి, అప్పుడు ఏడుపు వస్తుంది. ఎంత పని అయిపోయింది దేవా, దీని నుంచి తప్పింపబడాలి అని అంటే దేవా సహాయం చేయి అని చెప్పి అనారోగ్యాన్ని బట్టి, వచ్చినటువంటి ఆపదను బట్టి, ఆ ఆపదను తప్పించుకోవడానికి దేవా నన్ను క్షమించు, ఇక ఇప్పటి నుంచి అట్లా కాదు, ఇప్పటి నుంచి నేను బాగా బ్రతుకుతాను అని అప్పుడు ఏడుపు వస్తుంది. అది శరీర సంబంధమైనటువంటి ఏడుపు అని చెప్తున్నాడు. లోక సంబంధమైనటువంటి దుఃఖం, ఆ దుఃఖము మారు మనసును కలగజేయదు. అలాంటి దుఃఖము కలిగినటువంటి వారు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. వాళ్ళు ఎవరంటే, ఒకరు ఇస్కరియోతు యూదా. ఆయన యేసుప్రభువును వెండి నాణాలకు అప్పగించాడు కదా. అప్పగించిన తర్వాత ఆయనకు శిక్ష విధింపబడగా ఆత్మహత్యలు చేసుకోరు, దేవుడిచ్చే నిరీక్షణ కొరకు వెయిట్ చేస్తారు. కనుక మనకు ఏడుపు ఎప్పుడు వస్తుందని అంటే, ఒక దొంగతనం చేసిన తర్వాత వాడికి ఆ దొంగతనం రుజువై శిక్ష విధింపబడి జరిమానా పడిన తర్వాత ఏడుస్తున్నాడట. అయ్యో ఎంత పని అయిపోయింది, ఇప్పుడు ఈ జరిమానా ఎక్కడి నుంచి తేవాలి, ఇన్ని సంవత్సరాలు నేను జైల్లో ఎట్లా గడపాలి? శిక్ష విధింపబడినందుకు ఏడుస్తున్నాడు. అంతేగాని చేసినటువంటి పాపాన్ని బట్టి అయ్యో నా వల్ల ఒక ఫ్యామిలీ మొత్తం నష్టపోయింది, నేను ఘోరమైన తప్పిదం చేశాను కదా అనేటువంటి ఏడుపు రావడం లేదు. చాలా సందర్భాల్లో మనకు వచ్చేటువంటి దుఃఖం కూడా పాపంలో దొరికితే అయ్యో ఎంత పని అయిపోతుండే, పాపంలో పట్టుబడినందుకు ఏడుపు వస్తుంది. అయ్యో నాకున్నటువంటి గౌరవం ఏమైపోతుండే, నా పాపం బట్టబయలైంది కనుక ఇప్పుడు సానుభూతి పొందడానికి ఇతరులు నన్ను ఈ పాపంలో నుండి ఈ కేసులో నుంచి బయటపడేయడానికి అప్పుడు ఏడుపు వస్తుంది. అంతేగాని యథార్థంగా నేను పాపం చేశాను, నిజంగా నేను జీవం గల దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాను అనేటువంటి పశ్చాత్తాపము హృదయంలో చాలా సందర్భాల్లో రాదు. కానీ దేవుడు కోరుకుంటున్నటువంటి పశ్చాత్తాపం ఏంటో తెలుసా? నువ్వు పాపం చేసింది ఏదో నీవుగా మనుషులకు వ్యతిరేకంగా కాదు. నీవు పాపం చేసింది సాక్షాత్తు సృష్టికర్త అయిన నిన్ను సృజించిన జీవము గల దేవునికి వ్యతిరేకంగా, ఆయన సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా, ఆయన మీద తిరుగుబాటు చేసి మనం చేసినటువంటి పాపం చాలాసార్లు ఏమనుకుంటామంటే, ఎవరు చూడడం లేదు, జస్ట్ నాకు నచ్చింది, నాకు తోచింది, అలా చేసేసాను అంతే అని అనుకుంటాం. కానీ నువ్వు చేసేటువంటి పాపము సాక్షాత్తు నీ సృష్టికర్త అయిన దేవునికి వ్యతిరేకంగా.
ఆయన మీద తిరుగుబాటు చేసేటువంటి విధంగా చేసేటువంటి పాపాలన్నమాట. దాన్ని బట్టి దుఃఖపడాలి. ఆ పాపాన్ని దేవుడు నీకు గుర్తు చేస్తున్నప్పుడు నీవు దుఃఖపడితే, పశ్చాత్తాపడితే దేవుడు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగినటువంటి వాడు. దేవుని వాక్యం దగ్గరికి వస్తున్నప్పుడు, మన లోపాలను దేవుడు ఎత్తి చూపిస్తున్నప్పుడు వాటిని అలాగే క్యారీ చేస్తూ, ఆ లోపాలను ఇంకా అలాగే కొనసాగిస్తూ, మన జీవితం బాగుందిలే, అంతా బాగుంది, నేను వాళ్ళు లేరా, వీళ్ళు లేరా, వాళ్ళకంటే బెటర్, వీళ్ళకంటే బెటర్ అని చెప్పేసి మనుషులతో పోల్చుకుంటూ మన విశ్వాస యాత్రను కొనసాగిస్తే అది సరైనటువంటి ఆధ్యాత్మిక ఎదుగుదలలోనికి మనం తీసుకెళ్ళదు. మనం పోల్చుకోవాల్సింది, మనం చూడాల్సింది ఎక్కడ అంటే వాక్యాన్ని చూడాలి, వాక్యంతో పోల్చుకోవాలి. అసలు నా జీవిత విధానం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని. అప్పుడు రియాలిటీ బయటపడుతుంది, అప్పుడు తెలుస్తుంది మన యొక్క జీవిత విధానం అంటే ఏంటో. అందుకే ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధానంలో పాపము గురించి పశ్చాత్తాపడాలి. కీర్తనల గ్రంథం 51వ కీర్తన మొదటి నుండి ఆఖరి వరకు 19 వచనాలు ఉంటాయి. ఆయన దావీదు మహారాజు, ఆయన పాపం చేశాడు, ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక పాపం చేశాడు, దాన్ని కూడా మేనేజ్ చేసి ఆ పాపానికి పర్యవసానంగా ఉండేటువంటి విషయాలన్నింటినీ అనుభవిస్తున్నాడు. గప్చుప్న ఇంకెవరు చూడలేదని అనుకున్నాడు. ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. కానీ ఒకరోజు ప్రవక్త వచ్చాడు, నాతాను ప్రవక్త వచ్చి ఒక స్టోరీ చెప్పాడు. ఆ స్టోరీ ఏంటంటే, ఒక దేశంలో ఒక రాజు ఉన్నాడు, అదే దేశంలో ఒక బీదవాడు కూడా ఉన్నాడు. రాజుకు చాలా గొర్రెలు ఉన్నాయి, బీదవానికి ఒకటే గొర్రె ఉంది, ఒకటే మేక ఉంది. ఈ రాజు ఈ బీదవాని ఒకే గొర్రెను తీసుకొని అతని దగ్గర పార్టీ జరిగినప్పుడు లేక విందు జరిగినప్పుడు అతని గొర్రెను మేకను తీసుకొని పోయి ఈయన కట్ చేసి దాన్ని వండుకున్నాడు అని స్టోరీ చెప్పాడు. స్టోరీ చెప్తే వెంటనే రాజు అన్నాడు, ఆ మనుషుడు నిశ్చయంగా మరణానికి పాత్రుడు అని ఒకటేసారి ఎమోషనల్గా అనేశాడు. అంటే వెంటనే ఇటువైపు ఉన్నటువంటి ప్రవక్త నాతాన్ అన్నాడు, ఆ మనుషుడు ఎవడో కాదు, నువ్వే అని అన్నాడు. అంటే ఇప్పుడు ఈ పాపం బయటపడిందని చెప్పి నాతాన్ ప్రవక్తను కూడా చంపేయచ్చు, పెద్ద విషయం ఏం కాదు. రాజుకి, దావీదుకి చంపొచ్చు ఆయనను కూడా. ఓ, నీ ద్వారా బయటపడిందా, ఇది నీకు ఎలా తెలిసిందని చెప్పి ఆయనను కూడా మట్టు పెట్టవచ్చు. కానీ దావీదు ఆ పని చేయలేదు, యథార్థంగా ఒప్పుకున్నాడు. అదే 51వ కీర్తన. 51వ కీర్తనలో ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి నేను చదువుతాను చూడండి. యథార్థంగా తన యొక్క పాపాన్ని ఒప్పుకొని, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమం తుడిచివేయము, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నీ ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీ నీతిమంతుడవుగా అగుపడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదువు. నేను పాపములోనే పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించెను. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, ఆంతర్యంలో నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడు నాగునట్లు ఇస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. దేవా నా యందు శుద్ధ హృదయం కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము. ఈ మాటలన్నీ కూడా రిపెంటెన్స్ పొందేటువంటి మాటలు అన్నమాట. పశ్చాత్తాప పడుతున్నాడు, యథార్థంగా ఒప్పుకున్నాడు. నాతాను ప్రవక్త తన పాపాన్ని బట్టబయలు చేసినప్పుడు ఆయన దాన్ని చాలా సీరియస్గా తీసుకొని పశ్చాత్తాప పడుతున్నాడు. ఇది కేవలం గ్రంథాలకు పరిమితంగానే ఉండిపోయాయా? ఇది మన దాకా ఇలాంటి ప్రార్థనలు మన నోట్లో నుంచి వచింపజేసేటువంటి విధంగా ఉన్నాయా లేదా అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు దావీదు లాంటి పాపాలు మేము ఏమన్నా చేసామా అనే ప్రశ్న మీకు రావచ్చు. మేము ఏడవడానికి మాకేంటి అండి గత్యంతరము? లేకపోతే మేము అంతటి పాపులమా? మేము వ్యభిచారం చేసామా? మేము నరహత్య చేసామా అని అనుకుంటాం. ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో కొన్ని విషయాలు చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, మీరు వ్యభిచరింపవద్దు అనేటువంటి మాట మీరు విన్నారు కదా అని చెప్పినప్పుడు ఆయన అన్నాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూడడమే
వ్యభిచరించిన దాంతో సమానము అని అన్నాడు. మీరు నరహత్య చేయొద్దు అనేటువంటి మాట మీరు విన్నారు కదా. తన సహోదరుని ద్రోహి అని పిలిచేటువంటి వాడు నరహత్య చేసిన వానితో సమానుడు అని అన్నాడు. ఇవి ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేశాడు. మనలో లేవా ఈ లోపాలు? దావీదులో ఉన్నటువంటి పాపాలు మనలో లేవని మనం అనుకుందామా? ఎంత మాత్రము కాదు. దావీదులో ఉన్నటువంటి పాపాలు మనలో కూడా వాక్య వెలుగు దగ్గరికి వచ్చినప్పుడు, వ్యక్తిగతంగా నీవు దేవునికి సమీపంగా వెళ్ళినప్పుడు, నీ పాపాలని గుర్తు చేసినప్పుడు దావీదులాగా యథార్థంగా ఒప్పుకునేటువంటి విధానం కూడా మనలో ఉండాలి. అప్పుడు మనం దేవుని చేత అంగీకరింపబడి క్షమాపణ పొందుకునేటువంటి విధంగా మనం ఉంటాం. ఆ విధంగా ఉండకుండా దాన్ని దాయడానికి ప్రయత్నం చేసిన పాపాన్ని మనము దాయలేమండి. ఎన్ని రోజులు కూడా దాయలేము. ఒప్పుకొని విడిచిపెట్టాలి. కొన్నిసార్లు ఒప్పుకుంటాము కానీ విడిచిపెట్టము. థామస్ వాట్సన్ అనేటువంటి దైవజనుడు ఏమంటాడంటే, నువ్వు ఒక పాపాన్ని ఒప్పుకోవచ్చు కానీ ఇంకొక పాపాన్ని క్యారీ చేయవచ్చు. ఒక పాపం విషయంలో చాలా తీవ్రంగా ఉండవచ్చు కానీ ఇంకొక పాపం విషయంలో చాలా సాధారణంగా ఉండవచ్చు. కనుక ఎల్లప్పుడూ ఒక యుద్ధ రంగంలో ఉన్నటువంటి ఒక సైనికుడు ఏ విధంగా అలర్ట్గా ఉండి శత్రువు ఏ వైపు నుండి వస్తున్నాడో చూచి గమనిస్తూ ఎల్లప్పుడూ కాపలుగా ఉంటూ తను డిఫెన్స్ చేసుకుంటూ తన రాజ్యాన్ని కాపాడుకుంటాడో, అదేవిధంగా వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో మనము కూడా ఆత్మీయ పోరాటంలో ఉన్నాము. నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలనంటే నీ మీదికి ఎదురయ్యేటువంటి శత్రువులను నువ్వు గమనిస్తూ, అది లోకం నుండి, సాతాను నుండి, ఇంకొక వైపు నీ శరీరం నుండి వచ్చేటువంటి ఆ టెంప్టేషన్స్ కావచ్చు, ఆ పాపాలు కావచ్చు, నిన్ను బలహీనపరిచేటువంటి మోసాలు కావచ్చు, వాటి విషయంలో జాగ్రత్తగా ఉండి వాటిని ఎల్లప్పుడూ డిఫెన్స్ చేసుకునేటువంటి విధంగా ఉండాలి. ఇదే క్రైస్తవ విశ్వాస జీవితం. ఏదో ఆదివారం నాడు చర్చికి వచ్చి హాజరేసుకొని పోవడం కాదు క్రైస్తవ విశ్వాస జీవితం అంటే. ఎల్లప్పుడూ పోరాటం చేస్తూ నీ విశ్వాస యాత్రను ఒక క్రమబద్ధంగా కొనసాగించుకుంటూ దేవుని స్వారూప్యతలోనికి మార్చబడేటువంటి విధంగా మనం ఉండాలి. అందుకే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. తన మహిమ కొరకు మనల్ని భూమి మీద ఎన్నుకున్నాడు దేవుడు. ఆయన రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే మనం మారిపోవాలన్నది ఆయనకు ఉద్దేశం. అందుకొరకే ఎన్నుకున్నాడు. కనుక నీ పాపముల గురించి నువ్వు పశ్చాత్తాపడడం అత్యవసరమైనది. ఇది పోస్ట్ పోన్ చేసేది కూడా కాదు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. కనుక మారు మనసు పొందాలని లేఖన భాగంలో చూస్తుంటున్నాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో అన్నాడు, మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణంనై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు. కనుక మారు మనసు పొందడం, పశ్చాత్తాపడడం అనేటువంటిది అత్యవసరమైనది. దాన్ని పోస్ట్ పోన్ చేయడానికి వీల్లేదు. పశ్చాత్తాప పడడానికి నిజమైన పశ్చాత్తాపం యొక్క లక్షణాలు చెప్పి నేను ముగిస్తాను. దేవుని చిత్తమైతే వచ్చే వారము ఇంకొన్ని పశ్చాత్తాప పడకపోతే కలిగే నష్టాలను మనము వచ్చే వారం చూద్దాం. నిజమైన పశ్చాత్తాపం యొక్క లక్షణాలు ఏంటి అని అంటే, నిజంగా పశ్చాత్తాపం ఎప్పుడు కలుగుతుంది అని అంటే, మనము పాపాన్ని దృష్టించినప్పుడు, పాపాన్ని తీక్షణంగా కనిపెట్టినప్పుడు, పాపము గురించిన వేదన పడ్డప్పుడు, పాపాలను ఒప్పుకోవడం ద్వారా, పాపము గురించి సిగ్గుపడడం ద్వారా, పాపమును ద్వేషించడం ద్వారా, పాపము నుండి తిరిగేటువంటి విధానం ద్వారా మనము నిజమైన పశ్చాత్తాపంలోనికి వస్తాం. పాపం గురించి దృష్టించకపోయినా, దాని యొక్క సీరియస్నెస్ని మనము సరిగా అర్థం చేసుకోకపోయినా, పశ్చాత్తాపపు యొక్క విలువ మనకు అర్థం కాదు. లాస్ట్గా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను.
పాపం ఎంత తీవ్రమైనదనంటే, పాపము నీకు నీ కుటుంబానికి నష్టం తీసుకొచ్చేది. అది ఎన్ని రోజులకైనా మీరు గుర్తుపెట్టుకోండి, పాపము ఎక్కువ రోజులు దాచలేవు. పాపాన్ని దాయడం ఎవరి నుండి కాదు. పాపాన్ని నువ్వు దాయడానికి ప్రయత్నం చేసినా నీ దేవుడు బయటకు తీసుకొస్తాడు. రహస్యమైనదేదియు బయలుపరచబడకపోదు, మరువుగా ఉన్నది ఏదియు బయలుపరచబడకపోదు అని దాన్ని బయటకు తీసుకొస్తాడు. నువ్వు ఎక్కువ రోజులు దాన్ని దాచలేవు కనుక పాపంతో రాజీ పడకు. దాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయి, ఒప్పుకొని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయి. ఈ పాపము ఎంత దూరం తీసుకెళ్తుంది అనేటువంటి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, నీ జీవితంలో అలవాటుతో కూడినటువంటి పాపాన్ని మోసుకుంటూ నేను క్రైస్తవుని, నేను బాగానే బ్రతుకుతున్నానా అని గనక నువ్వు భ్రమపడితే, ఒక దినాన ఆ పాపాన్ని బట్టబయలు చేసి నీ జీవితాన్ని అంతటినీ దేవుడు బయటకు చూపిస్తాడు. అంత మాత్రమే కాదు, ఈ పాపం కొరకే కదా ప్రభువైన యేసుక్రీస్తు తన పరలోక మహిమంతటిని విడిచిపెట్టి ఆయన ఈ లోకానికి దిగివచ్చి మనుషుల పోలికగా పుట్టి, పరలోక మహిమంతటిని విడిచిపెట్టి దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోక దేవుడై ఉండి మనుషుల పోలికగా పుట్టి, అక్కడ కూడా ఉండక దాసుని స్వరూపం ధరించుకొని అక్కడ కూడా ఉండక తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. నీ పాపం కొరకే కదా ఆయన అంతగా తగ్గించుకున్నాడు. తన ప్రాణం పెట్టున్నంతగా నీ పాపమును తీసివేయడానికి, నీ పాపములు క్షమించడానికే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు కదా. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడానికి నీకెందుకు తడవు? పాపం నీకు చాలా సందర్భాల్లో ప్రీతికరంగా ఉండవచ్చు, కానీ అది నిన్ను నరకానికి తీసుకెళ్తుంది, అది నిన్ను నష్టపరుస్తుంది. కనుక నీవు పశ్చాత్తాపపడవలసినటువంటి అవసరత చాలా ఉంది. కనుక దేవుని యొక్క సన్నిధానంలో యథార్థంగా దావీదు ఒప్పుకున్నటువంటి విధంగా మనల్ని మనము పశ్చాత్తాపపడి మన పాపములు ఒప్పుకొని దేవుని వైపు తిరిగితే దేవుడు మనల్ని క్షమించి తన బిడ్డలుగా చేసుకోవడానికి ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు. ఒక తప్పిపోయిన కుమారుని స్టోరీ మనందరికీ తెలుసు. ఆయన బుద్ధి వచ్చినప్పుడు అని రాయబడింది అక్కడ. ఆయన నేను అసలు నీ కుమారుని అనిపించుకున్నట్టు యోగ్యుని కాదు అని ప్రిపేర్ అయ్యి వచ్చాడు ఆయన. నేను ఇట్లా చెప్పుకుంటాను, నా తండ్రి దగ్గర అనేక మంది కూలి వాళ్ళు ఉన్నారు, ఇక మీదట నాకు కుమారత్వం లేదు కనుక కూలి వాళ్ళలాగా ఉంటా అని అన్ని ప్రిపేర్ అయ్యి వచ్చాడు. దూరం నుండి తండ్రి చూశాడు. ఇంకా కొడుకు రాకముందే తండ్రి పరిగెత్తుకొని పోయి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని మళ్ళీ ఇంటికి చేర్చుకొని కుమారునికి ప్రశస్త వస్త్రం ధరింపజేసి ఉంగరము పెట్టి ఆయన కొరకు పెద్ద విందు చేసి ఆయన అంగీకరించాడు. బుద్ధి తెచ్చుకుంటే చాలు, అనగా పశ్చాత్తాపడడానికి ఒక స్టెప్ మనం వేస్తే దేవుడు మిగతా కుమారత్వాన్ని, మిగతా క్షమాపణను, మిగతా ఆయన చేయాల్సిందంతా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక దేవుని పిల్లలమైన మనం ఆయన సన్నిధానంలో పశ్చాత్తాపడడానికి తీర్మానం తీసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణమైన మా తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. విన్న వాక్యాన్ని నీరుకట్టి ఫలింపజేయండి మా దేవా. మా జీవితంలో పాపము చాలా తీవ్రమైనది, పాపము నష్టాన్ని తీసుకొచ్చేది దేవా. దాన్ని మేము ఎక్కువ రోజులు అనుభవించలేం. దాని ద్వారా మేము నష్టపోతామనేటువంటి విషయాన్ని మాకు అనేక సందర్భాల ద్వారా తెలియజేస్తున్నారు నాయన. పశ్చాత్తాపము అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనదో మీరు మాకు తెలియజేశారు దేవా. ఒకవేళ ఇప్పుడు పశ్చాత్తాప పడకపోతే నరకంలో ఎల్లప్పుడూ దుఃఖపడవలసి వస్తుందనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ వస్తుంటున్నారు మా దేవా. మా రక్షకుడా, మా హృదయ అంతరంగాలను ఎరిగినటువంటి దేవుడవు నీవు. కనుక నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని మా అతిక్రమములను బట్టి మమ్మల్ని క్షమించి మన్నించి మీ బిడ్డలుగా, మీ సొత్తుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకొని మహిమ తెచ్చుకోమని స్తుతులు అర్పిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.